చదువుకున్నవాడిని వ్యాపారం చేయకూడదు, చదువుకున్నవాడిని చేతి పని చేయకూడదు. మరి ఎందుకు చదువుకున్నా అలాంటప్పుడు చదువుకున్న ప్రయోజనం ఏంటి? నీ కుటుంబాన్ని నువ్వు పోషించుకోలేక, కుటుంబాన్ని ఆదరించుకోలేక, కన్న తల్లిదండ్రుల గుండెల్లో వేదనను మిగులుస్తున్నావంటే, తల్లిదండ్రుల గుండెల్లో వేదనను మిగిల్చే చదువెందుక నువ్వు చదవడా? నాకు సమాధానం చెప్పండి. కుటుంబానికి ఆదరణ కలిగించలేని, కుటుంబానికి చోదోడుగా ఓదోడుగా లేని చదువు, నువ్వు చదువు ప్రయోజనం ఏంటి? మళ్ళీ చెప్పుకుంటావు డిగ్రీలు, పేరు వెనకాల మొత్తం రాసుకుంటావు, పేరు వెనకాల ఏబిసిడీలు మొత్తం రాసుకుంటారు. ఒక్కొక్కరు పేరు రాసుకుని వెనకాల ఏబిసిడి ఈఎఫ్జిహెచ్ ఇవన్నీ ఎంత ఉంటాయి. ఒక్క పని చేయాలంటే పని చేయమంటే చేత కాదు. మరి చదువుకునే ప్రయోజనం ఏముంది? నిష్ప్రయోజకరులుగా ఉండకూడదండి మనం. దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి, దేవుడిచ్చిన తెలివితేటలను బట్టి, దేవుడిచ్చిన కృపను బట్టి, దేవుడిచ్చిన అభిషేకాన్ని బట్టి హల్లెలూయా రాణించగలిగిన విజయ వీరులుగా ఉండాలే కానీ